హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. వీడియో చివరి దాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? చూడండి, ఈరోజు కంటెంట్ ఏమంటే గతంలో మనం ఎలా ప్రశ్నలు వేయాలో చూద్దాం. ఓకేనా? గతం గురించి మనం ఎలా ప్రశ్నలు వేయాలో చూద్దాం. ఓకేనా? అయితే మనకి ఒక హెల్పింగ్ వర్బ్ అనేది మనకు తెలియాల. ఆ హెల్పింగ్ వర్బ్ ఏమి? డిడ్. ఓకేనా? ఈ డిడ్ అనే హెల్పింగ్ వర్క్ తెలిస్తే మనం గతం గురించి ప్రశ్నలు వేయడానికి సులువు అవుతుంది. ఓకేనా? చూద్దాం. ఓకేనా? అయితే కొన్ని WH క్వశ్చన్స్ రాసిన వాటి యొక్క మీనింగ్స్ తెలుసుకుందాం. ఓకేనా? చూడండి, వాట్. వాట్ అంటే ఏమి. వై. వై అంటే ఎందుకు. వేర్. వేర్ అంటే ఎక్కడ. వేర్ అంటే ఎక్కడ. హౌ మెనీ టైమ్స్ అంటే ఎన్నిసార్లు. హౌ లాంగ్ ఎంతసేపు. హౌ. హౌ అంటే ఎలా. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక్కొక్క వర్బ్ తీసుకొని మనం కొన్ని క్వశ్చన్స్ అనేవి ఫామ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, రైట్. ఓకేనా? రైట్ అనే ఒక వర్బ్ తీసుకొని ఒక క్వశ్చన్ అనేది ఫామ్ చేస్తాం. ఓకేనా? అయితే ఇప్పుడు చూడండి, నువ్వు రాశావా అని క్వశ్చన్ వేయాలంటే డిడ్ యూ రైట్ అని వేస్తాం. డిడ్ యూ రైట్. డిడ్ యూ రైట్. డిడ్ యూ రైట్ అని క్వశ్చన్ వేస్తాం. అయితే నువ్వు ఏం రాశావు అని క్వశ్చన్ వేయాలంటే చూడండి, డిడ్ యూ రైట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొని జస్ట్ వాట్ అని ఇక్కడ రాయండి అంతే. నెక్స్ట్, ఎక్కడ రాసినావు. వేర్ డిడ్ యూ రైట్. ఓకేనా? ఎక్కడ రాసినావు అంటే వేర్ డిడ్ యూ రైట్. వేర్ డిడ్ యూ రైట్. డిడ్ యూ రైట్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. జస్ట్ వేర్ అనేది యూస్ చేయండి. ఓకేనా? ఎందుకు రాశావు. ఓకేనా? నువ్వు ఎందుకు రాశావు అంటే డిడ్ యూ రైట్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. జస్ట్ దీని ముందర వై అని పెడితే సరిపోతుంది. ఓకేనా? వై డిడ్ యూ రైట్. నెక్స్ట్, ఎన్నిసార్లు రాశావు. ఓకేనా? డిడ్ యూ రైట్ అనేది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. జస్ట్ హౌ మెనీ టైమ్స్ అని ముందు పెట్టండి. ఓకేనా? నెక్స్ట్, ఎంతసేపు రాశావు. హౌ లాంగ్ డిడ్ యూ రైట్. ఓకేనా? అయితే డిడ్ యూ రైట్ అని యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. జస్ట్ హౌ లాంగ్ అని పెట్టండి, సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఓకేనా? నువ్వు రాశావా అంటే డిడ్ యూ రైట్. నువ్వు ఏం రాశావు, ఫస్ట్ డిడ్ యూ రైట్ అలాగే రాసి వాట్ పెట్టండి. ఓకేనా? నెక్స్ట్, ఎక్కడ రాశావు. వేర్ డిడ్ యూ రైట్ రాసి వేర్ పెట్టండి. ఓకేనా? ఎందుకు రాశావు. డిడ్ యూ రైట్ రాసి వై పెట్టండి. ఓకేనా? ఎన్నిసార్లు రాశావు. ఓకేనా? డిడ్ యూ రైట్ అని అలాగే రాసి హౌ మెనీ టైమ్స్ అని పెట్టండి. ఓకేనా? ఎంతసేపు రాశావు. డిడ్ యూ రైట్ అని అలాగే రాసి హౌ లాంగ్ అని పెట్టండి. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్, ఇంకొకటి చెప్తా వినండి. ఈట్. ఓకేనా? నువ్వు తిన్నావా. డిడ్ యూ ఈట్. ఏం తిన్నావు. వాట్ డిడ్ యూ ఈట్. ఎందుకు తిన్నావు. వై డిడ్ యూ ఈట్. ఎక్కడ తిన్నావు. వేర్ డిడ్ యూ ఈట్. ఎన్నిసార్లు తిన్నావు. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ ఈట్. ఎంతసేపు తిన్నావు. హౌ లాంగ్ డిడ్ యూ ఈట్. ఎలా తిన్నావు. హౌ డిడ్ యూ ఈట్. ఎక్స్ప్లెయిన్ అంటే వివరించడం. ఓకేనా? డిడ్ యూ ఎక్స్ప్లెయిన్. నువ్వు వివరించావా. నువ్వు ఏం వివరించావు. వాట్ డిడ్ యూ ఎక్స్ప్లెయిన్. ఎందుకు వివరించావు. వై డిడ్ యూ ఎక్స్ప్లెయిన్. ఎక్కడ వివరించావు. వేర్ డిడ్ యూ ఎక్స్ప్లెయిన్. ఎన్నిసార్లు వివరించావు. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ ఎక్స్ప్లెయిన్. ఎంతసేపు వివరించావు.
హౌ లాంగ్ డిడ్ యూ ఎక్స్ప్లెయిన్, ఎలా వివరించావు. హౌ డిడ్ యూ ఎక్స్ప్లెయిన్. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా ఎక్స్ప్లెయిన్ గురించి. నెక్స్ట్ అబ్జర్వ్. అబ్జర్వ్ అంటే ఏమి, గమనించడం. ఓకేనా, నువ్వు గమనించావా, డిడ్ యూ అబ్జర్వ్, నువ్వు ఏం గమనించావు. వాట్ డిడ్ యూ అబ్జర్వ్, ఎందుకు గమనించావు. వై డిడ్ యూ అబ్జర్వ్. ఓకేనా, ఎక్కడ గమనించావు. వే డిడ్ యూ అబ్జర్వ్, ఎన్నిసార్లు గమనించావు. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ అబ్జర్వ్, ఎలా గమనించావు. హౌ డిడ్ యూ అబ్జర్వ్, అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ ఎంతసేపు గమనించావంటే హౌ లాంగ్ డిడ్ యూ అబ్జర్వ్. ఓకే, నెక్స్ట్ స్పీక్. స్పీక్ అంటే మాట్లాడడం. ఓకేనా, ఇప్పుడు చూడండి, నువ్వు మాట్లాడావా, డిడ్ యూ స్పీక్, ఏం మాట్లాడావు. వాట్ డిడ్ యూ స్పీక్, ఎందుకు మాట్లాడావు. వై డిడ్ యూ స్పీక్, ఎలా మాట్లాడావు. హౌ డిడ్ యూ స్పీక్, ఎన్నిసార్లు మాట్లాడావు. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ స్పీక్, ఎక్కడ మాట్లాడావు. వేర్ డిడ్ యూ స్పీక్, ఎందుకు మాట్లాడావు. వేర్ డిడ్ యూ స్పీక్. ఓకే, నెక్స్ట్ సి. సి అంటే చూడడం. నువ్వు చూసావా, డిడ్ యూ సీ, ఏం చూసావు. వాట్ డిడ్ యూ సీ, ఎలా చూసావు. హౌ డిడ్ యూ సీ, ఎందుకు చూసావు. వై డిడ్ యూ సీ, ఎక్కడ చూసావు. వేర్ డిడ్ యూ సీ, ఎంతసేపు చూసావు. హౌ లాంగ్ డిడ్ యూ సీ. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా సి గురించి. నెక్స్ట్ ఫైండ్. ఫైండ్ అంటే కనుక్కోవడం. ఓకేనా, నువ్వు కనుక్కున్నావా, డిడ్ యూ ఫైండ్, నువ్వు ఏం కనుక్కున్నావు. వాట్ డిడ్ యూ ఫైండ్, ఎలా కనుక్కున్నావు. హౌ డిడ్ యూ ఫైండ్, ఎందుకు కనుక్కున్నావు. వై డిడ్ యూ ఫైండ్, ఎక్కడ కనుక్కున్నావు. వేర్ డిడ్ యూ ఫైండ్, ఎన్నిసార్లు కనుక్కున్నావు. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ ఫైండ్, ఎంతసేపు కనుక్కున్నావు. హౌ లాంగ్ డిడ్ యూ ఫైండ్, అర్థమైంది అనుకుంటున్నా. ఓకేనా, నెక్స్ట్ బై. బై గురించి చూద్దాం. నువ్వు కొన్నావా, డిడ్ యూ బై, ఏం కొన్నావు. వాట్ డిడ్ యూ బై, ఎందుకు కొన్నావు. వై డిడ్ యూ బై, ఎక్కడ కొన్నావు. వే డిడ్ యూ బై, ఎన్నిసార్లు కొన్నావు. హౌ మెనీ టైమ్స్ డిడ్ యూ బై, ఎలా కొన్నావు. హౌ డిడ్ యూ బై, ఎంతసేపు కొన్నావు. హౌ లాంగ్ డిడ్ యూ బై. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక వర్బ్ ఇస్తా, ఆ వర్బ్ తీసుకొని మీరు కూడా కొన్ని సెంటెన్సెస్, కొన్ని క్వశ్చన్స్ని ఫామ్ చేయండి. ఆ వర్బ్ ఏమంటే ఆస్క్. ఓకేనా, ఆస్క్ అనే వర్బ్ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ని ఫామ్ చేయండి. మీరు కూడా క్వశ్చన్స్ చేయడానికి మీకు కూడా ఈజీ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చివరి దాకా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అర్థమైందని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.